భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు మరణించడం జరిగింది. చక్రధర్ అదే విధంగా శాంతకుమార్ గారు చనిపోవడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో గాయపడింది ఏఎస్పీ దుర్గా ప్రసాద్ రావు, అదే విధంగా డ్రైవర్ నరసింగరావు తీవ్ర గాయాలతో కామినేని హాస్పిటల్ కి చూడొచ్చు. ఈ కారు ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే విజయవాడ నుంచి హైదరాబాద్ కి వెళ్తున్న క్రమంలో బస్సుని తప్పించబోయి డివైడర్ ని గుద్ది ఎదురుగా వస్తున్న హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టడంతో వీరు ఎవరైతే ఇద్దరు డిఎస్పీలు ఉన్నారో వాళ్ళు చనిపోవడం జరిగింది. ఏఎస్పీ అయితే ఎవరైతే ఉన్నారో దుర్గా ప్రసాద్, అదే విధంగా డ్రైవరు నరసింగరావుని వెంటనే చౌటుప్పల్ పోలీసులు వెంటనే స్పందించి వారిని కామినేని హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అయితే మనం ఏదైతే ఈ స్కార్పియో కార్ అయితే ఏదైతే ఈ కారు ఉందో మనం ఒకసారి చూసినట్టయితే ఇందులో ఉన్న వాళ్ళు అయితే ఇద్దరు చనిపోయారో వాళ్ళు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం తీవ్రత పెరిగిందనేది మనకు తెలుస్తుంది. ఒకసారి చూడొచ్చు. ఎవరైతే ముందు సీట్ల కూర్చున్న డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవరు అదే విధంగా ఏఎస్పీ సంబంధించి మేజర్ ఇంజురు కావడం జరిగింది. ఇద్దరు ఎవరైతే ఎవరో డిఎస్పీలు స్పాట్ లోనే చనిపోవడం జరిగింది ఈ ప్రమాదంలో. అయితే వీళ్ళు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో వీళ్ళ పాత వాహనము చెడిపోవడంతో వేరే వాహనాన్ని హైదరాబాద్ నుంచి వాహనాన్ని తెప్పించుకొని వీళ్ళు ఆ వాహనంలో ఉదయం తెల్లవారుజామున బయలుదేరడం జరిగింది. ఈ బయలుదేరుతున్న క్రమంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న లారీ ఢీకొట్టడం జరిగింది. వీళ్ళు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. కైతపురం స్టేజ్ వద్ద రాగానే వీళ్ళు బస్సు ఎదురుగా సడన్ బ్రేక్ వేయడం తోటి వీళ్ళు దాన్ని కంట్రోల్ చేయడం కోసము, దాన్ని తప్పియడం కోసము డివైడర్ సైడ్ గుద్దుకొని ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని బలంగా ఢీకొట్టడం తోటి ఈ పెద్ద ప్రమాదం జరిగింది. ఇప్పుడే మన రాచకొండ సిపి సుధీర్ బాబు వచ్చి ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించి ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు రాచకొండ సిపి గారైన సుధీర్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోడ్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో ఉన్నాం మనం. విజయవాడ నుంచి పోలీస్ అధికారులు వస్తున్నప్పుడు హైదరాబాద్ వెళ్తున్నారు. ఇప్పుడు మీడియన్ కు వాళ్ళు యాక్సిడెంట్ అయిన తర్వాత అదర్ సైడ్ రోడ్ వచ్చేసి టువర్డ్స్ విజయవాడ వెళ్లే లారీకి రాంగ్ డైరెక్షన్ లో వచ్చి యాక్సిడెంట్ చేయడం చనిపోయారు. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇందులో ఇద్దరు అధికారులు ఇక్కడే చనిపోయారు. తర్వాత ఇంక ఇద్దరు అధికారులు హాస్పిటల్లో హైదరాబాద్ లో ట్రీట్మెంట్ ఉన్నారు. మేము ఇమీడియట్ షిఫ్ట్ చేసాం. దే ఆర్ అండర్ ట్రీట్మెంట్. మనకి ఏంటంటే ఇటువంటి స్టడీ చేయడానికి మేము రాచకొండలో ఒక సిస్టమ్ ఇవాల్వ్ చేసాం. దాన్ని యాప్స్ అంటాము. యాక్టింగ్ అనాలిసిస్ ప్రివెన్షన్ టీమ్. ఈ టీమ్ ఎట్లా ఉంటారంటే ఈ రోడ్ ఎవరిది జిహెచ్ఎంసీ హైదరాబాద్ లిమిటెడ్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఉంటారు, లేకుంటే ఒక నేషనల్ ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఉంటారు, మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు, లేకుంటే గ్రామ పంచాయతీ అట్లా అందరి ఒక రోడ్ రిలేటెడ్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అలానే ఆర్టీసీ వాళ్ళు ఉన్నప్పుడు, లేకుంటే దెన్ మా ట్రాఫిక్ అండ్ నాన్ రోడ్ అందరు కలిసి ఆ స్పాట్ విజిట్ చేసి ఎక్కడ యాక్సిడెంట్ చూసి నార్మల్ కనుక అంటే ప్రివెన్షన్ యాక్సిడెంట్ అనాలిసిస్ చేసి ప్రివెంట్ చేయాలి. ఫర్దర్ గా యాక్సిడెంట్ కాకుండా స్టెప్ తీసుకోవడానికి ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ మా సివి ఫైల్ లో ఉంది. అటువంటి ఇనిషియేటివ్స్ ఏం చేయాలని కన్సర్న్ డిపార్ట్మెంట్ అడ్రస్ చేసి అందరు స్టేక్ హోల్డర్స్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇటువంటి యాక్సిడెంట్స్ తగ్గించే ప్రయత్నం నేను చెప్తాను. బట్ వాట్ మీకు ఇన్ని ప్రయత్నాలు చేయడం మూలంగా లాస్ట్ ఇయర్ మేము 12% యాక్సిడెంట్ తగ్గించగలిగాం. యాక్చువల్లీ అవుతున్నాయి, బట్ యాక్సిడెంట్ నంబర్ తగ్గింది. దిస్ ఇయర్ ఆల్సో మేకింగ్ ఎఫర్ట్స్. మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్ ఏంటంటే ఒక ఇండివిజువల్ కు ఇంకో దాన్ని చాలా అత్యంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఇప్పటికీ మా గుర్తు లేకుండా ఉంది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరగడం. వీళ్ళందరూ కూడా నిన్న మా ఎస్ఎస్పీ గారు, ఇద్దరు డిఎస్పీస్ డ్యూటీ నిమిత్తము విజయవాడ నుంచి హైదరాబాద్ లో కూడా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఉంది అండ్ సేమ్ సెక్యూరిటీ కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా డ్యూటీ నిమిత్తము హైదరాబాద్కి వచ్చే ప్రయాణంలో
బేసికల్గా మాకున్నట్టు కారు బ్రేక్ డౌన్ కావటం వల్ల ఆ కారు ఆపి వాళ్ళ పక్క దిగడం జరిగింది. తరువాత హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ని తెప్పించుకోవడం జరిగింది. బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఒక వెహికల్ని హైదరాబాద్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ నుంచి ఒక వెహికల్ని తెప్పించుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చారు, డ్రైవరు వెహికల్ తీసుకొని వచ్చి పికప్ చేసుకుని ఆఫీసర్స్ అందరినీ, ఎస్పీ గారిని, ఇద్దరు డిఎస్పీని, శాంతారావు చక్రవర్తి డిఎస్పీ సిబ్బంది కూడా పికప్ చేసుకుని హైదరాబాద్ వెళ్లే క్రమంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ముందు వెళ్తున్న వెహికల్ ఏదైతే సడన్ బ్రేక్ వేయటం వల్ల, అందులో వర్షం కురిచేటువంటి టైం కాబట్టి ఆ సడన్ బ్రేక్ వేయటం వల్ల దాన్ని తప్పించడానికి జరిగినటువంటి ఆ ఇష్యూలో రైట్ సైడ్ కి డివైడర్ దాటి వెహికల్ ఆపోజిట్ రూట్ వేయటం జరిగింది. అన్ఫార్చునేట్లీ అప్పుడు విజయవాడ వెళ్లే రూట్ ఉన్నటువంటి ఒక సిమెంట్ లారీని ఈ వెహికల్ వచ్చేసి కుదరడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మా ఇద్దరు డిఎస్పీస్ చక్రధరరావు గారు అండ్ శాంతారావు గారు అక్కడే దుర్మరణం చెంది ఉన్నారు. ఆ తర్వాత టైంలో మా ఎస్పీ గారిని, డ్రైవర్ గారిని ఇద్దరిని లోకల్ పోలీసులు సకాలంలో స్పందించి ఇమీడియట్ గా ఎల్బీ నగర్ కామినియన్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.